ఉన్న స్థితి వదలి ఉచ్చస్థితి కొరకు పరుగునీయు మనిషి భ్రమల వెనుక. ఉన్న స్థితి వదలి ఉచ్చస్థితి కొరకు పరుగునీయు మనిషి భ్రమల వెనుక. కోరికలు నడుపు కూర్వి ఎల్లరనిల ప్రకృతి మాయను గప్పు ప్రగతి కొరకు. కోరికలు నడుపు కూర్మి నెల్లరనిల ప్రకృతి మాయను గప్పు ప్రగతి కొరకు. ఎంత సాధించిన చింత చిన్మయంబు, ఎంత సాధించిన చింత చిన్మయంబులొక్క తీరుననుండు ఉర్వినెప్పుడు. ఎరుకగలిగిన జ్ఞాని ఎరుకగలిగిన జ్ఞాని ఎప్పుడొక్క తీరుండు సతత సంతోషి సాగగలడు. ఎరుకగలిగిన జ్ఞాని ఎప్పుడొక్క తీరుండు సతత సంతోషి సాగగలడు. కోర్కె తీర పుట్టు కొల్లలై మరికొన్ని కోర్కెతోడ సుఖము కొనగలేము. భయములే గజనులు భవసాగరము దాట రామవాక్కు మనకు రక్షరేకు. భయములేక జనులు భవసాగరము దాట భయములేక జనులు భవసాగరము దాట రామవాక్కు మనకు రక్షరేకు. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రతి వాళ్ళు మేము ఉన్న దశ బాగలేదు, ఉన్న పరిస్థితి అంత బాగాలేదు, తర్వాత దశలో ఇంకా ఆనందంగా ఉంటాము అన్న భ్రమల్లో ఉంటారు. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, మినిస్టర్ అయితే ఇంకా ఎక్కువ ఆనందం అనుకుంటాడు, ప్రైమ్ మినిస్టర్ అయితే ఇంకా ఎక్కువ ఆనందం పొందుతానని భ్రమపడుతూ ఉంటాడు. అలాగే ఒక ప్యూను లెక్చరర్ కావాలనుకుంటాడు, లెక్చరర్ అయితే ప్రిన్సిపాల్ కావాలనుకుంటాడు. మనం ఉన్న స్థితిలో కంటే దీని తర్వాత స్థితిలో ఏదో ఆనందం ఉన్నది అన్న భ్రమ. నేచర్ లో ఒక పండు పూసినప్పుడే అది పరిపూర్ణత అని అనుకుంటాం మనం. కానీ మొక్కగా ఎదుగుతున్నప్పుడు, పూలు పూస్తున్నప్పుడు ఏ దశకి అదే పరిపూర్ణత్వం. ఇది అంతా కూడా కేవలం పరిణామ క్రమం. ఒక పరిపూర్ణత నుంచి మరొక పరిపూర్ణత వైపు చేసే ప్రయాణం. కానీ ప్రస్తుతం ఉన్న దశ కంటే తర్వాత దశలో ఏదో ఆనందం ఉందన్న భ్రమ ప్రకృతి మనకి కలిగిస్తుంది. ఆ భ్రమ లేకపోతే మనిషి ముందుకు కదలడని నేచర్ మనకి ఆ ఇల్యూజన్ ని పెడుతుందని. కానీ జ్ఞానికి తెలుసు తర్వాత వచ్చే దశలో తన సంతోష స్థాయిలో ఏమాత్రం తేడా ఉండదని తెలుసు. కాబట్టి ఆయన తర్వాత స్థాయికి ప్రయత్నం చేస్తూ కూడా కర్మ ఫలం పై ఆసక్తి లేకుండా చేయగలుగుతాడు. అందుకని జ్ఞాని సంతోషంగా ఉండగలుగుతాడు. ఒక పెళ్లి అయిన వ్యక్తికి, పెళ్లి కాని వ్యక్తికి సంతోష స్థాయిలో ఎటువంటి తేడాలు ఉండవని జ్ఞానికి తెలుసు. అలాగే బుద్ధిమంతులైన పిల్లలున్న తల్లిదండ్రుల సంతోష స్థాయిలోను, బుద్ధిమంతులు కాని పిల్లలున్న తల్లిదండ్రుల సంతోష స్థాయిలో కూడా పెద్ద తేడాలు ఉండవు. మన భ్రమ వల్ల అలా అనిపిస్తుంది. ఇది అంతా కూడా పరిణామ క్రమం. ఒక పరిపూర్ణత నుంచి మరొక పరిపూర్ణత వైపు చేసే ప్రయాణం. యథార్థానికి బిల్ గేట్స్ కి, బిచ్చగాడికి ఏం పెద్ద తేడా. ఇది రామవాక్కు.